యువత చేతిలోనే ఈ దేశ భవిష్యత్తు ఉందని డీఎస్పీ రాజశేఖర్ రాజు అన్నారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ రూపకల్పన చేసిన మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా కబడ్డీ పోటీలు మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో మొదలయ్యాయి. ఇక డీఎస్పీ రాజశేఖర్ రాజు ఈ పోటీలను ప్రారంభించారు. పోలీస్ అధికారులు క్రీడాకారులతో కబడ్డీ ఆడి ఉత్సాహపరిచారు. మండల స్థాయిలో ఎంపిక చేసిన మొత్తం 11 టీంలు డివిజన్ స్థాయి పోటీల్లో తలపడనున్నాయి. ఇక యువత చెడు వ్యసనాలకు బానిసలై అక్రమ మార్గాలు పట్టకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఒక చక్కటి బాడీ లాంగ్వేజ్ తోటి చక్కటి డిసిప్లిన్ తోటి మీరు చేసినటువంటి మార్చ్ ఫాస్ట్ మీకున్న ఫిట్నెస్ని ప్రదర్శిస్తూ ఉంది. రెండవది ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కొత్త స్పోర్ట్స్ పర్సనాలిటీ మా మున్సిపల్ కమిషనర్ గారిని చూడటం జరిగింది. సార్ వెయిట్ లిఫ్టర్ అని తెలిసింది. సార్ తోటి జాగ్రత్తగా ఉండాలి కొంచెం గురించి మేము. తర్వాత ఇంకొక ముఖ్య విషయం, ఈ స్పోర్ట్స్ కొంచెం మేము సడన్గా అనుకోకుండా పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రావటము, దానివల్ల అందరం బిజీ అయిపోయినప్పటికీ మా ఎస్ఐస్ అందరూ కూడా వారి సిఐస్ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ సిఐ గారు, హాలియా సిఐ గారు, రూరల్ సిఐ గారు, 1 టౌన్ 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో అందరు ఎస్ఐస్ మండల్ లెవెల్లో చక్కగా ఒక లిమిటెడ్ టైంలోనైనా మంచిగా స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేసి మీ టీమ్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడికి పంపడం జరిగింది. అందరు ఎస్ఐస్కి కూడా, డివిజన్లో ఉన్నటువంటి అందరు ఎస్ఐస్, అందరు సిఐస్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎక్కడ కూడా నేను కొన్ని అనుకోని పరిస్థితుల్లో మేము ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ ఇంత లోటు రాకుండా చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేసి ఈరోజు డివిజన్ లెవెల్ వరకు తీసుకొని వచ్చారు. ఈ డివిజన్ లెవెల్ స్పోర్ట్స్ కూడా క్లియర్ స్పోర్ట్స్ అకాడమీ వారి